హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు నీరీస్ కిచెన్. బాగుంటారండి అందరూ? మేము బాగున్నాం, మీరు అందరూ బాగుండాలి. మా వంటలన్నీ చూస్తారు. అందరికీ థ్యాంక్ యూ. మా సబ్స్క్రైబర్లు అందరికీ పేరు పేరున అందరికీ థ్యాంక్ యూ అండి. ఎందుకంటే మా వంటలు చూసి కామెంట్స్ చేస్తారు బాగున్నాయి అనేసి. అందరికీ థ్యాంక్ యూ. ఇంకా మంచి వంటలు ఇంకేమైనా ఉంటే మీరు కూడా మాకు కామెంట్ చేయండి, మేము కూడా చేసి పెడతామండి. మీరు చెప్పే వెరైటీస్ కూడా మేము చేస్తాము. ఇప్పుడు కూడా ఒక మంచి వంటతోనే వచ్చినాము, అంటే స్వీట్తో వచ్చినాము మేము. డ్రై ఫ్రూట్స్ చిక్కీ చేస్తున్నామండి. చాలా బాగుంటుంది, మీరు కూడా ట్రై చేయండి. చేసి కామెంట్ చేయండి ఎట్లా వచ్చింది అనేసి. దానికి ఏం కావాలో చూద్దాం రండి. డ్రై ఫ్రూట్స్ అంటే ఓన్లీ కాజు బాదం వేస్తున్నా నేను, బెల్లం, నెయ్యి, ఇలైచీ పౌడర్. మనకి ఇంట్లో మనం పని చేసేటప్పుడు మంచిగా చెప్తాలేండి దాని గురించి. ఇప్పుడు మనమైతే ఫస్ట్ ఏం చేయాలో చూద్దాం. బెల్లం స్టవ్ ఆన్ చేసుకున్నాం, బెల్లం వేసుకున్నాం, వాటర్ వేసుకున్నాం. డ్రై ఫ్రూట్స్ ఎన్ని తీసుకుంటే బెల్లం అంతే తీసుకోండి. ఒక గిన్నె డ్రై ఫ్రూట్స్ తీసుకుంటే ఒక గిన్నె బెల్లం తీసుకోండి, అంతే కొలత. ఇంకా మనకి ఇంకా కొలత ఏం లేదండి, అంతే. ఇదంతా మనం ఫస్ట్ పాకం ప్రిపేర్ చేసుకోవాలి, అంతే కదండి. మన పాకంతోనే పని. ఇదంతా కరగాలండి మనకి. కరిగించి వడవద్దామా, వడవేయాలి కదా. కొంచెము ఇది బెల్లం కరిగినాక ఈ స్కేలన్నీ స్టెయిన్ చేసుకోవాలి కొంచెము, లేకుండా నల్లవి రాళ్ళు ఉంటాయి. మేము ఇంతకుముందు మనం తెచ్చిన బెల్లం అది అయిపోయిందండి, ఇది కొత్త బెల్లము. అందు గురించనే చూస్తున్నాం ఇందులో కూడా ఏమన్నా ఉంటుందా డస్ట్ ఇట్లా అనేసి, అంతే. ఇక బెల్లం చెత్త ఉంటుంది. అమ్మా ఈ చిక్కి మనం ఎట్లా తింటాం చెప్పమ్మా వాళ్ళకి. మనము ఇప్పుడు ఇంట్లో ఆడలేం పని చేసేటప్పుడు మనకు కూడా కొంచెం శక్తి కావాలి కదండి, అవునా కదా? నిజం చెప్పండి మీరు. కొంచెం దీని కూడా పని చేయాలి. కొంచెం నోట్లో వేసేసుకోవాలా, గిన్నెలు ఉంటే కడిగేసేసేయాలి, నోట్లో వేసుకోవాలా, అటు ఇటు తిరుగుతా చిన్న చిన్న పళ్ళు చేసుకోవాలా. అందు గురించి అనేసి ఈ డ్రై ఫ్రూట్ చిక్కి మన ఆడవాళ్ళ గురించి మనమే వేసుకోవాలి, అంతే అండి కదా. వెళ్ళండి కదా, బాగుంటుంది. మనకు కొంచెం బలం అండి, అందు గురించి అనేసి. మనం చేసే పనులకు ఎన్ని తిన్నా మన బలం సరిపోతలేదు. మనం ఎన్ని పనులు చేస్తామండి, పొద్దున్న లేచి నుండి రాత్రి వరకు పనులు మనకి. ఏం తిన్నా కానీ ఏ ఎనర్జీ రాదు, పోతుంది తప్ప రాదు. అందు గురించనే మనమే ఇట్లనే ఏదో ఒకటి ప్రిపేర్ చేసుకొని తినేసేయాలి. నువ్వుల లడ్డు అన్నా, డ్రై ఫ్రూట్ లడ్డు అన్నా, డ్రై ఫ్రూట్ చిక్కీ అన్నా, ఇట్లా అసలు కొంచెం తింటే మన నడుములకి కాళ్ళకి కొంచెం బలం. మన బలం మనం చూసుకోవాలంటే వేరే వాళ్ళు ఎవరు చూడరు. ఇంకొక విషయం, మనం మంచిగా ఉంటేనే అన్ని పనులు చేయించుకుంటారండి. కొంచెం మనం ఏమైనా జ్వరం వచ్చి ఆడ కూర్చున్నాం అనుకో, మనల్ని ఎవరు పట్టించుకునే వాళ్ళు ఉండరు అనుకోది. చూసుకునే వాళ్ళు చూసుకుంటారు, చూసుకొని వాళ్ళ గురించి చెప్తున్నా నేను. అట్లా అనమాట, అందుకనే చెప్తున్నా అండి. అందుకే మనం కూడా కొంచెం అన్ని అవి ఇవి తినుకుంటే బలంగా ఉండాలి, అంతే. పిల్లలకు కూడా మంచిగా ఉంటుందండి, పిల్లలు కూడా తింటారు మంచిగా. చికెన్ ఎవరు ఎందుకు తినారు, అందరు తినగలుగుతారు. ఇప్పుడు కొంచెము మనం స్టెయిన్ చేసుకుందామండి మంచిగా, అంతే. కొంచెం ఏమైనా ఇవి చూడండి ఇట్లా బ్లాక్ నల్లరాళ్ళు ఉంటాయి, నలకలు గిట్ల ఏమన్నా ఉంటే పోతాయి అని. ఒక్కటి తిన్నా పన్ను పుసుకుమంటుంది. మరి మంచిగా డ్రై ఇట్లా ఇవి చూడండి, అంతే. మంచిగా మనం ఇప్పుడు దీంట్లోనే పాకం రావాలి మనకి. పాకం వచ్చే దగ్గర కొంచెం కలుపుకుంటా ఇక్కడే ఉండాలి మనం, అంతే కదండి. మనం ఇలాచీ పౌడర్ వేసుకున్నామండి, టేస్ట్ బాగుంటుంది కొంచెం అంతా, చాలు. ఇది కలుపుకోవాలి, అంతే. మనం ఇప్పుడు ఏం చేయాలంటే, ఇప్పుడు చెక్ చేసుకునే టైం వచ్చేసింది మనకి. చూడండి, ఇంకా రాలేదండో, ఇంకా రావాలండో, ఇంకా 2 నిమిషాలు అయితే ఇంకా కొంచెం రావాలా. మనకు పాకం 2 సార్లు నన్ను చెక్ చేయాల్సి వస్తుందండి. చెక్ చేస్తేనే మనకు పర్ఫెక్ట్ చిక్కీ వస్తుంది. అట్లా ఇంకొకసారి చూద్దాము. ఇంకా రావాలండి కొంచెం, ఇంకో 2 నిమిషాలు అయితే అయిపోయింది. ఒకసారి మళ్ళీ చెక్ చేసుకుందాం మనము.
ఒక 2-3 సార్లు అన్నది మనం చెక్ చేసుకుంటేనే ఈ పాకం కథ ఏందన్నది మనకు తెలుస్తుందండి. ఇగో ఇట్లా ఇట్లా రావద్దు, మెత్త పాకం ఇది. ఇంకొంచెం అయిపోయింది, లాస్ట్ అండ్ ఫైనల్. ఇంకా మనకు అయిపోవడానికి వచ్చేసింది పాకం. కొద్ది పొడుగు వేసుకోండి, తెలుస్తుంది. ఒక సెకండ్ వాటర్లో పెడితే అయిపోతుంది. చూడండి వచ్చేసింది. స్టవ్ ఆఫ్ చేసుకున్నా నేను, వచ్చేసింది చూడండి. అంతే. చూడండి డ్రై ఫ్రూట్స్ వేసేసుకున్నాం, స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాం మనం. ఓకేనా? చూడండి ఒక ప్లేట్లో వేసుకుందాం ఇదంతా మనం. రండి చూపిస్తాం. ప్లేట్కి మంచి ఇట్లా నెయ్యి రాసి పెట్టుకోవాలి. ఇదంతా ఈ పాకం అంతా ఇందులో వేసుకోవాలి. చూసారండి? ఇప్పుడు ఇదంతా స్ప్రెడ్ చేసుకోవాలి. కొంచెం ఇట్లా మనకు స్పాచులా లెక్క ఉంటే మంచిగా వస్తుందండి చిక్కీ అనేది. అంతే. చూడండి చల్లారినాక మనకు సూపర్ అండ్ సూపర్ చిక్కీ వచ్చేస్తుంది మనకు. ఇప్పుడు చల్లారింది చూడండి, చూద్దాము. చూసిరండి, సూపర్గా వచ్చింది కదా మన చిక్కీ. ఎంత బాగా వచ్చింది చూడండి మీరే. అంతే అండి, మీరు కూడా తప్పకుండా చేస్తారని నేనైతే అనుకుంటున్నాను. చూడండి చూడండి మన కాజు చిక్కీ ఎంత బాగా వచ్చిందో. ఇక చూడండి, ఇది వెనుక, ఇది ముందు. అంతే. పాకం మనం కరెక్ట్గా చేసుకుంటే ఇంత చక్కగా చిక్కీ వస్తుంది మనకి. పాకంతో ఉంటుంది. అంతే కదండి. సూపర్ అండ్ సూపర్ చిక్కీ రెడీ అయిపోయింది. మీరు కూడా చేయండి, చేసి ఎట్లా వచ్చింది మాకు కూడా చెప్పండి. మేము కూడా హ్యాపీ ఫీల్ అవుతాం. ఎందుకంటే మేము చేసిన చిక్కీ మీరు చూసి చేసిరు అనేసి హ్యాపీ అనిపిస్తుంది కదండి. మన ఆడవాళ్ళకి బలం గురించి నేను చెప్పినాను కదండి, అందు గురించి అనేది మీరు కూడా చేయండి. చేసి మాకు కొంచెం కూడా పని చేయండి. ఇట్లా చుంచుకోవాలి, ఇట్లా తినేసేయాలి, ఇట్లా చుంచుకోవాలి, తినేసేయాలి. ఇప్పుడు కొద్దిగా ఇంకొద్ది చల్లారాలండి మాకు, అందు గురించి నేను చుంచట్లేదు. ఇంకా కొంచెం చల్లగా అయినాక అప్పుడు దీన్ని ఎంజాయ్ చేస్తాం మేము. సూపర్ అండ్ సూపర్ చిక్కీ రెడీ అయింది. చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇట్లాంటి మంచి మంచి హెల్దీ రెసిపీతోని మేము వస్తూనే ఉంటామండి. బాయ్ అండి. బాయ్ బాయ్.